వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఫోన్ నెంబర్స్ వల్ల కూడా కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. దానివల్ల ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఎలాంటి నెంబర్ కనుక పేరులో ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. ఇది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. సో చాలామంది ఫోన్ నంబర్స్ ఎలా పడితే అలా తీసేసుకుంటున్నారు. ఫోన్ నంబర్స్లో 10 డిజిట్స్ కూడితే వచ్చే నంబర్ మనకు లక్కీగా ఉండాలి. ఆ నంబర్ వల్ల మన ఫోన్పే, గూగుల్ పేలో డబ్బులు ఎక్కువ పడాలి, బిజినెస్ ఎక్కువ జరగాలి. సో 10 నంబర్లు కూడితే వచ్చే సంఖ్య ఇంపార్టెంట్. చివరిలో 2 ఉండకూడదు, 4 ఉండకూడదు, 8 ఉండకూడదు, 0 రాకూడదు. ఇవన్నీ అబద్ధాలండి. 10 డిజిట్స్ సంఖ్య ఇంపార్టెంట్. ఫోన్ డిజిట్స్లో 0 ఉండకూడదు, 1 ఉండకూడదు, 4 ఉండకూడదు, 2 ఉండకూడదు, 8 ఉండకూడదు అని చాలామంది చెప్తున్నారు. ఇవి భయపించడానికి తప్ప దేనికి పనికొచ్చే మాటలైతే కాదు. సో ఫోన్ నంబర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంతకుముందు కన్నా ఫోన్ యూజ్ ఎక్కువైంది. మన బ్యాంక్ కూడా మన ఫోన్ లింక్ అయ్యింది. సో మనకు డబ్బులు వేయాలంటే మనం బ్యాంక్ నంబర్ చెప్పక్కర్లేదు, మన ఫోన్ నంబర్ చెప్పి కూడా. ఇప్పుడు నా నంబర్ 9121685513. సో మొత్తం కూడితే 41 నంబర్. సో 41 నంబర్ అనే నంబర్ వల్ల డబ్బుల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. సో యూజువల్గా 50% వాళ్ళకి 5 నంబర్ లక్కీ. 5 అనేది సెంటర్లో ఉండే నంబర్. మొదటి 4 నంబర్లు, వెనక 4 నంబర్లు. ఈ ముందు 4 నంబర్ని, వెనక 4 నంబర్లని కోఆర్డినేట్ చేసి అందరితో మాట్లాడే నంబర్ 5వ నంబర్. లోషో గ్రిడ్లో కూడా మధ్యలో ఉండే నంబర్ 5. సో మిగతా 8 నంబర్లతో కూడా కోఆర్డినేట్ చేస్తుంది, అందరితో చక్కగా మాట్లాడితే ఎవరితో శత్రుత్వం లేదు 5 నంబర్కి. సో 5 ఈజ్ ద బెస్ట్ నంబర్ ఫర్ మొబైల్. బట్ చాలామంది రాంగ్ నంబర్స్ పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. సో మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ కూడితే, మొత్తం కూడితే 27వ నంబర్ వస్తే సో చాలా బ్యాడ్ లక్ జనరేట్ అవుతుందండి. ఈ 27 నంబర్ ఎలాంటి నంబర్ అంటే, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లేపుతుంది, మళ్ళా కిందకేసి కొట్టేస్తుంది. సో 1-2 ఏళ్ళు అన్నీ బాగా జరిగినట్టు అనిపిస్తుంది, అన్ని డబ్బులు వచ్చినట్టే ఉంటాయి. బట్ ఆఫ్టర్ దట్ ఈ 27 నంబర్ కిందకేసి కొడుతుంది, వచ్చిందంతా తిరిగి ఇచ్చేస్తుంది, పోగొట్టేస్తుంది. నష్టాలు, కష్టాలు, డిప్రెషన్, నిద్రలేని రాత్రులు, ఫోన్లో కొట్లాట్లు, హార్ట్ బర్న్స్, హార్ట్ బ్రేక్స్ అండ్ బిజినెస్లో డౌన్ అండ్ లాస్ట్లో లీడింగ్ టు సూసైడ్ థాట్స్. అండ్ ఎక్కువ మంది 27 నంబర్ పేర్లో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు. సో ఉదయ్ కిరణ్లో 27 నంబర్ కాన్సనెంట్. టోటల్ నంబర్ 41 వల్ల స్టార్ అయ్యాడు. 14 ఓవల్స్ అండ్ 27 కాన్సనెంట్స్. 27 వల్ల డిప్రెషన్. మనసు మమత హీరోయిన్ శ్రావణి సూసైడ్ చేసుకుంది. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్, హీరో సుశాంత్ సింగ్. సో మన రీసెంట్గా బాసరా IIITలో స్వాతి ప్రియ, ఈ అమ్మాయి పేరులో కూడా 27 నంబర్. 27 పైకి లేపింది, IIT సీట్ ఇప్పించింది. 2 ఏళ్ళకే ఆ అమ్మాయి డిప్రెషన్స్, కారణాలు ఏదైనప్పటికీ, అది లవ్ ఫెయిల్యూరా, ఇంకొకట మిస్అండర్స్టాండింగ్ అన్న డిప్రెషనా, 27 విల్ లీడ్ టు ఎ కైండ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ లీడింగ్ టు సూసైడ్. సో 27 నంబర్ ఫోన్ వాడిన చాలామంది ఆర్థికంగా చితికిపోయారు. వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు, మాటిచ్చి ఇరక్కపోతారు. సో నెత్తి మీద గుడ్డేసుకోవడం, అప్పుల పాలవ్వడం, నిద్రలేని రాత్రులు గడపడం అండ్ సూసైడ్ చేసుకోవడం ఈ 27 నంబర్ క్యారెక్టర్. సో 27 నంబర్ ఈజ్ బ్యాడ్ టు 99.9%. సో 1%, 0.1%కి ఇది ఫెచ్ అవ్వచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే 99.9% ఈ 27 నంబర్ మొబైల్ నంబర్ వాడుతుంటే వెంటనే మీ ఫోన్ నంబర్ని మార్చేయండి. సో ఫోన్ నంబర్ ఏ నంబర్ ఉంటే బాగుంటుందో నాకు వాట్సాప్ చేస్తే మీకు టైం ఇచ్చి ఆఫీస్కి పిలిపించుకొని మీ లక్కీ నంబర్, మీ లక్కీ కలర్, మీ లక్కీ స్టోన్ ఇవన్నీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. సో ఫోన్ నంబర్స్ ఎంచుకోవడం ఒక కళ. ఈ 9 నంబర్స్లో ఒక నంబర్ మనకు అదృష్టాన్ని ఇస్తే మిగతా 8 నంబర్లు దురదృష్టాన్ని ఇస్తాయి. సో లక్కీ నంబర్ ఎన్నుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోన్ నంబర్లో 27 నంబర్ అస్సలు ఎవరికీ ఉండకూడదు.
అందరు 9 అంటే కూర్చోడు అనుకుంటారు. సో 9 ఈ సింగిల్ నంబర్ 9 ఇస్ లక్కీ. సెల్ ఫోన్ 10 డిజిట్ 9 అనేది ఇంపాసిబుల్. 18 నంబర్ని డైవర్స్ నంబర్ అంటారు, టెన్షన్ నంబర్, అన్వాంటెడ్ కోరల్ నంబర్. 36 నంబర్ 3 దేవతలు 6 రాక్షసులు, అస్తవ్యస్తం. సో ఈ నంబర్ వాడే వాళ్ళకి కోపం ఎక్కువ, డబ్బు ఖర్చు ఎక్కువ, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం, హెల్త్ పాడయ్యే ప్రమాదం ఉంది. 45 నంబర్ అనేది దివాలా నంబర్, బ్యాంక్రప్సీ నంబర్. సో ఈ 9 సిరీస్లో బాగుండే ఒకే ఒక నంబర్ 54 నంబర్. ఈ నంబర్ 100కి 50 మందికి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయ్యే వాళ్ళు ఈ నంబర్ వాడుకోవచ్చు. సో మనకు అసలు సెల్ ఫోన్ నంబర్ ఏ నంబర్ ఉంటే బాగుంటుంది, ఏ నంబర్లో మన కమ్యూనికేషన్స్ బాగుంటాయి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో నా అపాయింట్మెంట్కి మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ నేరుగా రాలేమన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా పరిష్కారం పొందవచ్చు. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు. రాంగ్ నంబర్స్ 11 నంబర్సే, 89 మంచి నంబర్స్. బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్లలో ఒక రాంగ్ నంబర్, 2 రాంగ్ నంబర్స్, 3 రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో పేర్లో మంచి వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ఆఫర్. సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ 2 వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో ఈ 2 వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్, ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో ఉన్న పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన పనిచేసిన వాళ్ళు, నేర్చుకొని పోయిన వాళ్ళు కదా, ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. చాలామంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు, సార్ ఇక్కడ తీసుకున్నాం పని చేయలేదు. మీరు వేస్ట్ వాళ్ళు లేకపోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఒక్కరోజు చాలు బయట పని చేయగలనుకుంటారు, ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. ఇది మీ జీవితం కదా, మీకు ఇంపార్టెంట్ కదా. సో 13 ఏళ్ళ దగ్గర పనిచేసిన ఒక డ్రైవరు, ముస్లిం అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మైదీపట్నంలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్న అబ్బాయి కాదు. ఇలా ఉంది సమాజం. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే బాగుండదు. ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.